వెల్కమ్ బ్యాక్ టు నాన్న చెప్పాడు. ఈరోజు డేట్ 19th November 2021. ఈరోజు కార్తీక పౌర్ణమి. సో కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్కి రెడీగా ఉన్నారా? ఏం చేస్తున్నారేంటి ఈరోజు? మార్నింగ్ నుండి ఏం చేశారు? పూజ చేశారా? కార్తీక పూజ, తులసి పూజ చేశారా ఈరోజు? వెరీ గుడ్. సో ఇప్పుడు ఎంజాయ్మెంట్ టైం. క్రాకర్స్ అన్ని రెడీ చేసుకున్నారా? మీకు హ్యాపీ కార్తీక పౌర్ణమి. వెరీ గుడ్. మళ్ళీ వచ్చింది మ్యాజిక్ డ్రమ్. ఏది మ్యాజిక్ డ్రమ్ ఇది? రైట్. ఇందులో మీరు తీస్తూ ఉంటే మీకు వస్తుంటాయి కదా క్రాకర్స్. రైట్. సో లాస్ట్ దీపావళి రోజున మాత్రం ఈ సెలబ్రేషన్ చాలా వండర్ఫుల్గా చేశారు. 1.5 hour వీడియో తీసాక నేనే టైర్డ్ అయిపోయాను. ఈసారి ఒక 10-15 minutes మాత్రమే తీద్దాము. ఆ తర్వాత నేను కూడా మీతో జాయిన్ అవుతాను సెలబ్రేషన్లో. ఓకే, 28 వాళ్ళతో స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు పెడుతున్నారు? పోయినసారి దీపావళి రోజున అంటే ఆల్మోస్ట్ 15 days నుండి పెద్దవాళ్ళు ఎవరు కూడా ఇంటిని క్లీన్ చేయలేదు. స్లాబ్ని ఎక్కడి చేత అలానే ఉంది, మూలకేసి పెట్టేశారు. ఆల్రెడీ ఇక్కడ డ్రైన్ హోల్ కూడా బ్లాక్ అయిపోయేది. ఇప్పుడు మాత్రం మనం కార్తీక పౌర్ణమి అయిపోయిన వెంటనే నాకు రిమైండ్ చేసి ఏం చేయాలి, మీరు పైన చెత్త మొత్తాన్ని క్లీన్ చేయించాలి. చేస్తారా? సో స్టార్టెడ్ విత్ 28 వాలా. వండర్ఫుల్ స్టార్టింగ్. నేను మీ ఇద్దరు ఒక క్వశ్చన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమి ఆన్సర్ ఇస్తారా? రైట్. ఫస్ట్ ఎయిడ్ కిట్, బర్నాల్ అండ్ ఇంకో క్రీమ్ తెచ్చాము, అది పైకి తెచ్చారా? రెండవది, మనం లాస్ట్ టైం ఇక్కడ బకెట్ పెట్టాము, ఏవి కాకర వత్తులు కానీ అవి అరేంజ్ చేసుకున్నారా? ఒక పని చేయండి, దాన్ని కొంచెం సెంటర్లో పెట్టుకోండి. హ్యాపీ దీపావళి. ఏం దీపావళి సెలబ్రేట్ చేయాలి మనము? ఫైన్, సేఫ్ అండ్ హ్యాపీ దీపావళి సెలబ్రేట్ చేయాలి. ఓ సైడ్కి వేస్తే ఫ్లవర్ పాట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే నేను వెంటనే తీసి అందులో వేసేస్తాను. ఓకేనా? ఓకే. సో స్టార్ట్ యువర్ సెలబ్రేషన్స్. ఐఎమ్ మానిటరింగ్ ఇట్. భూత్ చక్రం. నెక్స్ట్ కలర్ కోటి పెట్టండి. ఈసారి నేను కాసేపే తీస్తాను. పెద్ద తాడు తీసుకో బిడ్డ. ఇంకొంచెం ముందుకు పెట్టుకోడుక, మన క్రాకర్స్ అన్ని దగ్గరలో ఉన్నాయి కదా, కొంచెం లాంగ్లో పెట్టండి, అదే ఏరియాలో పెట్టండి అన్నీ కూడా. నెక్స్ట్ అలానే కలర్ కోటి కూడా తీ. ఆదర్శ్ రెడ్డి భూచక్రాన్ని కాలుస్తున్నాడు. లీవ్ ఇట్. అంటుకోలేదు. పెద్ద తాళ్ళు తీసుకోబెట్ట. లేకపోతే ఓ పని చేయండి, ఒక దీపాన్ని దగ్గరలో కూడా పెట్టండి, పోల్ దగ్గర. రైట్. నో, ఒక దీపం ఇక్కడ దగ్గర పెట్టబెట్ట, దీని దగ్గర పెట్టండి. ఒక దీపం తీసుకొని రండి, మట్టి దీపాన్ని తీసుకోండి. యాక్చువల్గా మీ వాటర్ దీపాలు కూడా పెట్టాము ఈసారి, ఆరిపోకుండా తీసుకున్నాం మెల్లగా. రైట్. ఈరోజు మన టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ కూడా అనుకున్నాం కా.
ఆకాంక్ష, టెరెస్ గార్డెన్లో ఉన్నటువంటి ఈ బ్రింజాల్స్ చాలా మంచిగా కాస్తుంది. చాలా మంచిగా కాసాయి బిడ్డ. ఇంకొక టమాటో చిన్న కోత ఎత్తుకుపోయింది. టమాటో వచ్చింది, అది హార్వెస్ట్ చేద్దాం సరే కోత ఎత్తుకొని పోయింది. దొంగ కోతి. తర్వాత మన హైబిస్కస్ ఉన్నాయి ఈరోజు, మనం యూజ్ చేయలేదు కానీ. నెక్స్ట్ 1 minute బిడ్డ. ఈ బాటిల్ గార్డ్ ఏం చేస్తున్నారు రేపు హార్వెస్ట్ చేసి? కద్దు కకీర్. సో ఇంకొక బాటిల్ గార్డ్ కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ బాటిల్ గార్డ్ కదా, అందుకే స్వీట్ చేస్తాను. ఓ ఫస్ట్ బాటిల్ గార్డ్ అని. ఇగో ఇక్కడ కూడా బాటిల్ గార్డ్ వస్తుంది. వీ నీడ్ టు లుక్. ఇది కూడా దొంగ కోత వచ్చి పట్టుకోబోతుందా మనకి ఇస్తుందా? ఇక్కడ పెద్ద బీరకాయ ఉండే పట్టుకొని పోయింది అది. ఇక్కడ ఒకటి చిన్నది వస్తుంది, దీన్ని ఇలా ఉంచుదాము. ఈ పెద్ద బీరకాయను వచ్చేసి రేపు మనం హార్వెస్ట్ చేస్తున్నాము. యాక్చువల్ లాస్ట్ టైం బీరకాయ నేను కట్ చేద్దాం అనుకున్నాను. అనుకునే లోపే మీరు అప్పుడు ఇక్కడ బయటికి వెళ్ళారు. మీరు వచ్చాక కట్ చేద్దాం అనుకున్నాను వీడియో తీసుకుంటూ. నా ముందే తీసుకుని వెళ్ళిపోయాది అది. ఇక నా బిడ్డ కోతి తింటేంది, దొంగ కోతి తింటుంది అని వదిలేశాను. భూచక్రమా? రెండు ఒకసారి పెట్టేస్తున్నావా? అది అది పెట్టేసే ఫస్ట్. భూచక్రం పెట్టేసే. ఇప్పుడేంటి కలర్ కోటియా? తాడు నుండి వచ్చే స్మోక్, ఏ స్మోక్ కూడా మీ ఫేస్ మీద రాకుండా చూసుకోండి. ఆ తాడుని చూసి మానిటర్ చేస్తూ పడేయాలి బిడ్డ, లేకపోతే హ్యాండ్ కాలుతుంది. కానీ యాక్చువల్గా మనం కొంచెం సేపు దీన్ని ఎండలో పెడితే బాగుండా కదా? నిన్న కూడా పెట్టాల్సి ఉండే కావచ్చు కదా? నెక్స్ట్ టైం పెడుతున్నారు. టూ సౌండ్. నువ్వు రాకెట్ తీ. మ్యాస్టిక్ యూజ్ చేయి. ఇచ్చిందా నీ మ్యాజిక్ డ్రమ్ రాకెట్ని? యాక్చువల్గా ఈ రాకెట్స్ ఫర్ 3 సౌండ్ అన్నాడు కదా. 3 సౌండ్ అన్నాడు. 2 సౌండ్ 3 సౌండ్ 3 సౌండ్ రాకెట్ అన్నాడు. రాకెట్ సౌండ్స్ చేయట్లేదు. వత్తులు 1 టైం 10 పెడితే అందులో 2 అలా వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఆదర్శ్ రెడ్డి 2 సౌండ్ రాకెట్, సారీ 2 సౌండ్ బాంబ్. టప్ టప్. వావ్, ఈ 2 సౌండ్ ఒకటే యాక్చువల్గా బాగా పనిచేస్తున్నాయి. రాకెట్ ఇది పెట్టండి అక్కడ. దాంట్లో ఎక్కువ లోనికి పెట్టమాకండి. లాస్ట్ టైం బాటిల్ బెండ్ అయింది కదా, అదే ఆ హీట్కి. రైట్, కొంచెం ముందు పెట్టండి బేటా, అదే ఏరియాలో పెట్టండి. స్ట్రైట్గా పైకి వెళ్ళేటట్టు చూడండి. రైట్, కొంచెం లూజ్ అలా. నో స్లాంట్, అది ఎటు ముందుకుంటే అటు వెళ్తుంది కదా. రైట్, ఫేస్ దూరం పెట్టాలి.
చూద్దాం మీరు 3 సౌండ్ చేస్తాడో 2 సౌండ్ చేస్తాడో 1 సౌండ్ చేస్తాడో లేకపోతే 0 సౌండ్ చేస్తాడు 3 2 1 గో Don't go near to that. 3 2 1 go 3 2 1 go 3 2 1 go ఒత్తిని ఎక్కువ తీయమాకండి బిడ్డ 3 2 1 go 3 2 1 go 3 అక్కడ ఫైర్ ఉంది 3 ఇప్పుడు పొగుస్తుంది 1 go 3 అన్న గొంతు నొస్తాను తన వెళ్ళి పైకి మీరే పెట్టండి అది పోకపోతే దీన్ని దూరం సేఫ్గా పెట్టాలి 3 2 ఈసారి క్రాకర్స్ ఏంటి ఇలా తయారయ్యాయి 3 2 1 ఈరోజు వెళ్తుందా అదే ఈరోజు వెళ్ళదు కానీ మనం ఇక లంచ్ డిన్నర్ అండ్ అవన్నీ చేసేసి పడుకున్నాక నైట్ వెళ్ళేటట్టు ఉంది లేకపోతే నెక్స్ట్ బాంబే లాస్ట్ టైం ప్రసాద్ అంకుల్ వాళ్ళ ఇంటికి అట్లా జరిగింది కదా రాకెటేనా అది అందరూ అంత అయిపోయేసి మనం మాట్లాడుతూ ఉంటే లక్ష్మీ బాంబ్ కదా బాక్స్లో వేశారు వాళ్ళు ఒక పని చేయండి తాడు అంటించుకోనండి నేను అంటూ పెడతాను కానీ ఒక రాకెట్ కూడా ఇది పట్టుకో కానీ సేఫ్గా ఉండాలి బిడ్డ నేను ఇప్పుడు కదా ఎందుకంటే అది ఎప్పుడు పెన్సిల్ వద్దు తాడే ఇప్పుడు డాడీ ట్రై చేస్తాడు కానీ చాలా సేఫ్గా ఉండాలి వెళ్ళలే ఇది ఈరోజు వెళ్ళదు అంటే నేను పెట్టాను కదా అందుకే కదా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి ఆకాంక్ష నువ్వు పెట్టిన క్రాకర్స్ నేను దాన్ని చూడట్లే నేను మీ వైపు చూసాండే అప్పుడే వెళ్ళింది సో వెళ్ళిపోయాది ఎనీ హౌ ఇదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా సౌండ్ కూడా రావట్లేదు అసలు 3 సౌండ్ రాకెట్స్లో 1 సౌండ్ కూడా రావట్లేదు రాయల్ కోట్ బ్రాండ్ మంచివి అని చెప్పాడు కానీ నెక్స్ట్ టైం వస్తుంది మీ మ్యాజిక్ డ్రమ్లో నుండి ఓకే ఈసారి మీ స్టాక్లో ఇంకా ఇవి ఉన్నాయా అవేంటి బటర్ఫ్లైస్ తర్వాత అవేమో చిట్ పట్స్ ఓకే అవి ఆల్రెడీ లాస్ట్ టైం దీపావళి రోజు తీసాం కాబట్టి వీడియోని అవి ఇంక్లూడ్ చేయట్లేదు ఇంకేమైనా యూనిక్ ఉంటే కాల్వండి మ్యాజిక్ డ్రమ్లోకి వెళ్ళి ఏమొస్తుంది 2 సౌండ్ మీది విష్ డ్రమ్మా మ్యాజిక్ డ్రమ్ అంటే అది ఇచ్చింది మీరు తీసుకోవాలా మీరు కోరుకుంది ఇస్తుందా 2 in 1 డ్రమ్ రైట్ సో 2 in 1 బాంబ్ తీసుకో 2 సౌండ్ బాంబ్ తీసుకో అంటు పెడతావా సౌండ్ ఉందండి అవును ఫస్టే వస్తుంది సౌండ్ శామ్ ఇది తయారు చేసి ఆకాంక్షకి ఎక్కువ తీయ మాకు ఆకాంక్ష టేక్ దిస్ వన్ యా అవి తాళ్ళని మాత్రం బయటనే వేసేయండి ఎందుకంటే మనం దాంట్లో వేసామనుకో వేస్ట్ టైంలో అలా ఉన్నాయంతా అంటుకుంటాయి టూ సౌండ్ బాంబ్ 2 సౌండ్కి స్టాండ్ అవి తీరుద్ది టాప్ టాప్
నెక్స్ట్ నేను అడుగు సో మీరు కంటిన్యూ చేయండి ఇక. ఓకే ఆగండి. జరగండి. నాకు టైం ఒక పని చేయండి, మీ మ్యాజిక్ డ్రమ్ని లైట్ కింద పెట్టేసి దానిపైన క్యాప్ పెట్టేయండి, ఓ స్పార్కిల్స్ పడకుండా. దాంట్లో స్పార్కిల్స్ పడకుండా ప్రికాషన్ కూడా తీసుకోవాలి మరి. లాస్ట్ ఉన్నది డాడీ. పిప్ పాప్ కూడా ఉంది కదా, పిప్ పాప్ కొంచెం దూరంగా పెట్టి బిడ్డ. ఇంకా నేను దాంట్లో పెన్సిల్ నాకు దూరం అది తీసుకో, మన ఏంటి పెన్సిల్ తీసుకుంటావా? ఇట్స్ యువర్ విష్. ఏం పెడతాండు? పిప్ పాప్. సరే కానీ పెప్పంప్ నాకు అంత నచ్చలే. నాకు నచ్చలే బిడ్డ. ఎందుకంటే వాళ్ళ షాప్ వాళ్ళు చెప్పిండు ఇట్లా ఏంటిది ఫ్లవర్ పాట్ లాగా హైట్ లేసి ఇట్లా స్పార్కిల్స్ వచ్చేసి చుట్టూ తిరుగుతాయి, గ్రౌండ్ చెక్ అలా తిరుగుతుంది అన్నారు. బట్ మనం విన్నట్టుగా అయితే లేదు, అది అక్కడక్కడే చిట్ 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 అని వచ్చేస్తుంటాయి. అదే కిట్ క్యాట్ లాగా. కిట్ క్యాట్ లాగా. కానీ కిట్ క్యాట్ అంటే కొంచెం మంచిగా ఉంది. పెన్సిల్స్ కూడా క్విక్ అంటుకుంటున్నాయా? అనుకున్నట్టు అనుకుంటానే ఆగుతుంది. ఓకే. అంత దూరంలో అవసరం కదా, దగ్గరికి వెళ్ళి. బట్ యా పెన్సిల్ ఇట్లా ఇంత దూరం వస్తే ఒకసారి ఇంత దూరం అట్లా వచ్చింది. అవునా? మ్యాజిక్ వ్యాండ్. సరే మంటలు ఆరాక డస్ట్బిన్లో వేసేయాలి. అగరబత్తి ఓకే, యూ కంటిన్యూ. అండ్ ఒక్కటి ఆకాంక్ష అసలు వదిలిపెట్టదే. ఏం పెడుతున్నావేంటి? నాకు తెలియాలి ఏం చేస్తున్నావో, నాకు తెలియాలి, ఆగండి. నాకు తెలియాలి. బటర్ఫ్లై. వావ్, బటర్ఫ్లై. నాకు ఇవ్వడం పెట్టేసి ఏం కాదు, వీడియోలో తీసేద్దాం. ఇంకొంచెం దూరం పెట్టండి బిడ్డ, అది ఎటు జంప్ చేస్తున్నా కూడా తెలియకుంటుంటుంది. అండ్ ఫస్ట్ దీని లిడ్ని కవర్ చేయండి, ఆ బ్యాగ్ వేసే, లేకపోతే నేను అంటే మళ్ళీ ఇది దాని లోపల వెళ్తే అది ఎటు వెళ్తుందో కూడా తెలియదు బటర్ఫ్లై. నేను కూడా ఎప్పుడు కూడా షాడో దాని మీద పడకూడదు. ఇద్దరు కలిపి పెట్టేయండి, ఇద్దరు కలిపి పెట్టండి. ఇంకొకటి ఉంది. రెండు ఉన్నాయా బటర్ఫ్లైస్? ఒకటే ఉంది. రైట్. శాములు, ఆకాంక్షకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వు. అది ఎట్లా వెళ్తుంది? వావ్ వావ్ వావ్. మనం ఆల్రెడీ గెస్ట్ చేసాం అది ఏంటికి పోతుందో అనేసి. అత్తారింటికి దారి ఏదైనా ఎత్తుకుంటూ ఉరుకుతుంది అది. కానీ అపార్ట్మెంట్స్లో ఉంటే కష్టమే కదా, మన చుట్టూ కాలీ ప్లాట్స్ ఉండి ఇవన్నీ కొంచెం అడ్వాంటేజ్. కానీ నెక్స్ట్ ఏంటి? ఫ్లవర్ పాట్. బిగ్ భూచక్రం. ఓకే, రెండు ఒకసారి పెడతావా? సో తాడు కావాలి నీకు. నువ్వు ఒకటి పెట్టు, నేను ఒకటి పెడతా. తాడుతో పెట్టండి. అక్కడ ఉంది, ఆకాంక్ష దగ్గర ఉంది బిడ్డ. ఇంకోటి ఒకటే ఉన్నాయి. రెండు ఉన్నాయి దాని దగ్గర. మీరు వేసాక నేను మొత్తం క్లీన్ చేస్తాను ఫస్ట్.
రెండు ఒకేసారి పెట్టేయండి, ఎందుకంటే తిరుగు. 2, 3. ఫైన్, ఇంకో తాడు తీసుకొని పెట్టేసేయండి. నాకు అనిపిస్తుంది మీరు చెప్పులు కూడా వేసుకుంటే బాగుంటుందేమో, కింద స్పార్కిల్స్ పడతాయి కదా. ఈ భూచక్రం అయిపోగానే స్లిప్పర్స్ వేసేసుకోండి, ఓకేనా. కిందున్న పైన వెళ్ళి తెచ్చుకోవాలి. మీరు స్లిప్పర్స్ వేసుకునేసి నెక్స్ట్ కంటిన్యూ చేయండి బిడ్డ. ఒకసారి మనం ఎక్కడ కలుస్తున్నాం ఇవి? టెర్రస్ పైన, 2 floors టెర్రస్ పైన. అన్ని ప్రికాషన్స్ తీసుకునేసి వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ హ్యాపీ అండ్ సేఫ్ కార్తీక పౌర్ణమి. కంటిన్యూ ఇట్ బచ్చే.